వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారమ్మా? వాక్యం నుంచి వినడానికి ఇష్టపడుతున్నారా? మరి నేను కూర్చొని చెప్పాలా నిలబడి చెప్పాలని ఆలోచిస్తున్నాను. నిలబడి చెప్తా. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుంటానికి మన మధ్యన ఉన్న సహోదరి నతనల్ గారి భార్య ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. నతనల్ గారి కదండి 7 గంటల గారు పెట్టుకున్నాం. ప్రార్థన చేయండి. ఈ సమయంలోనైనా మమ్మల్ని అందరినీ సంపూర్ణ సుఖుల్లో కానీ పరిచర్యలో కానీ అన్నిట్లో తోడుగా ఉన్నందుకు బిడ్డల్ని అట్లా నడిపించినందుకు కూడా నీకు స్తోత్రాలు. అయ్యా ఎక్కడ వాళ్ళు మా బిడ్డని ప్రయాణాల్లో ఉంచి గమ్యానికి ఇక్కడికి చేర్పించిన విధానం బట్టి నీకు వేల కొద్ది స్తోత్రాలు. ప్రతి స్వరాన్ని ముట్టి సంకీర్తన చేయించుకున్న విధానం బట్టి నీకు వేల కొద్ది స్తోత్రాలు. అయ్యా ఇప్పుడు చెప్తున్న బిడ్డలు వాక్యము అయ్యా దారి పక్కన ముళ్ళు తుప్పులో పడుకోకుండా మంచి నేల పడి ఫలించే భాగ్యాన్ని దయచేసి ప్రతి హృదయాన్ని తెరిచినాయి నిద్రశాతాన్ని దూరపరిచి ఇరుస్తున్నా మాకు ఆత్మీయులు దయచేసి నీ బిడ్డను మరుగుపరుచుకోమని నీ నోటి ఘోరగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి. ప్రార్థించిన సిస్టర్ గారికి నా హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను. పిల్లలు మరి షెడ్డుకోవడం కోసం ఒక క్షణం లేచి నిలబడదాం. ఎందుకంటే ఎంతసేపు చాలాసేపు మనం కూర్చుని ఉన్నాం కదా, కొద్దిసేపు లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చోలా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న లేఖన భాగాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యము 103వ కీర్తన నుంచి చదువుకుందాం. కీర్తన 103వ కీర్తన 10వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 103వ కీర్తన 10వ వచనం నుంచి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చెప్తారా? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. దేవుడి వాక్యం దీవించును గాక. అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినమని ప్రభుపేట మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. పిల్లరా, మరి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, మానవుల ఎడల ఆయనకున్న తలంపులు, దేవుని యొక్క విమోచన ప్రణాళిక మనము గ్రహించాలి. ఎందుకంటే ఎందుకు అసలు దేవుడిని మనం ఆరాధించాలి, ఎందుకు దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి, ఎందుకు ఈరోజు మనము క్రైస్తవులుగా మాత్రమే ఉంటేనే మనకెందుకు నిత్యజీవం ఉంది అనే విషయాలు మన వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలని నేను తెలియజేస్తా ఉన్నాను. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అనే మాట నా హృదయంలో ఈ సమయంలో మాట్లాడాలని దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తండ్రి అయి ఉన్నాడు,
దేవుడు ఏమై ఉన్నాడమ్మా? తండ్రి అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథం అలా చెప్తుంది. దేవుడు తండ్రి అయి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక తండ్రి అంటే ఏముండాలి? ఆయనకి ఒక కుటుంబం అనేది ఉండాలి. తండ్రి అవ్వాలంటే ఏముండాలి? ఒక కుటుంబం అనేది ఉండాలి. కుటుంబం ఉంటేనే తండ్రి అనేవాడు ఉంటాడు. కుటుంబం లేకుండా తండ్రి ఉంటే ప్రయోజనం ఏంటి? తండ్రి అవ్వాలంటే తనకి పిల్లలు కూడా ఉండాలి. కాబట్టి దేవుడు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తనకు కుమారులను కుమార్తెలను కలిగి ఉండాలని దేవుడు తన ఆది సంకల్పంలోనే ఆయన తన మనస్సులో ఆలోచించాడు. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, పిల్లల దేవుడు ఆయన పిల్లలు రక్త మాంసములు గలవారైనందువలన ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడేనని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? ఆత్మరూపంలోనే ఉండాలి. అర్థమవుతుందండి? ఆయన పిల్లలు కూడా ఆత్మరూపంలోనే ఉండాలి. ఇప్పుడు దేవుడు ఆత్మై ఉండగా ఆయన పిల్లలు కూడా ఆత్మరూపంలో ఉండాలి. అందుకే దేవుడు ఆది కాండములో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున ఆయన నరులను చేయదు అని అన్నప్పుడు ఆయన మొట్టమొదటి మానవుని చేశాడు. ఆ మొట్టమొదటి మానవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మ మనుషుడుగా ఉన్నాడు. దేవుడు ఎలా ఆత్మ మనుషుడో దేవుడి చేత సృజించబడిన మనిషి కూడా ఆత్మ మనుషుడై ఉన్నాడు. అయితే దేవుడు చూడండి, ప్రతిదీ కూడా నేల నుండి సృజించాడు. ఏమిటవి? చెట్లు కానీ, విత్తనములిచ్చు చెట్లు కానీ, పిల్లరా మరి జలచరములు కానీ, మరి జంతువులు కానీ, పక్షులు కానీ, ఇవన్నీ దేవుడు నేల మట్టితోటే చేశాడు. కానీ దేవుడు మానవుని ఎలా చేశాడంటే పలుకబడిన మాట ద్వారా ఆయన సృజించాడు. అంటే ఆత్మ మనుషుడిగా చేశాడు. ఇప్పుడు ఆత్మ మనుషుడిగా చేయబడిన మనిషి ఈ భూమిలో ఉన్న పదార్థాన్ని అనుభవించాలనంటే ఆయనకి ఏమీ లేదంటే దేహం అనేది లేదండి. కొంచెం మీకు అర్థం, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను పెద్ద బోధకుడిని కాదు. మీకు అర్థమయ్యేలా చెప్తా. మొట్టమొదటి మీరు గమనించాలి, ఆత్మకి ఏముండదండి? శరీరము ఉండదు. ఆత్మ అంటే స్పిరిట్ అనే దానికి శరీరము ఉండదు, రక్త మాంసములు దానికి ఉండవు. కానీ దేవుడు సమస్త సృష్టిని దేంతో చేశాడంటే నేల మంటితో చేశాడని మనం ఆది కాండంలో మనం చూస్తాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథం ఆది కాండం చూడండి. అంటే బైబిల్ చూడాలని నా ఉద్దేశం కాదు, నేను చదువుతాను, మీరు వినండి దేవుని యొక్క వాక్యంలో. చూడండి, దేవుడు మొదట వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. దేవుడు వెలుగుని చీకటిని వేరు చేశాడు. అది మొదటి దినం. దేవుడు చేసిన సృష్టిలో మొదటి దినం ఏంటండి? దేవుడు వెలుగు కమ్మని పలికాడు, వెలుగుని చీకటిని దేవుడు వేరు చేశాడు. అది మొదటి దినం. వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు ఆయన. వింటున్నారండి? వెలుగు అని పేరు పెట్టిన వాడు ఎవరండి? దేవుడే. చీకటిని రాత్రిని పేరు పెట్టిన వాడు ఎవరండి? దేవుడే. అంటే దేవుడు వెలుగుని చీకటిని వేరు చేశాడు. అది మొదటి దినం. రెండవ దినము ఆయన ఏం చేశాడంటే పిల్లరా, భూమి జలములను వేరు చేశాడు. ఏం చేశాడంటే ఆయన జలములను వేరు చేశాడు. జలముల మధ్య ఒక విశాలమును ఆయన కలుగు చేసి, వింటున్నారండి? చూడండి, ఆయన 6వ వచనం చదువుతాం చూడండి. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికాడు. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింది జలములను విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారమైంది. అంటే ఈ నీరును దేవుడు వేరుపరప ముందు ఏమైంది? బైబిల్ చెప్తుంది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. వింటున్నారండి? అంటే రెండు ఉన్నాయి. ఒకటి లోకమంతా జలముతో నిండి ఉంది, రెండవది చీకటి కమ్మి ఉంది. మొట్టమొదటిగా దేవుడు జలములను వేరుపరచక ముందు దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది. రెండవది ఆయన ఏం చేశాడు? జలములను వేరు చేశాడంట. కింది జలములు, పై జలములు. వింటున్నారా? క్రింది జలములు, పై జలములు.
మనకి క్రిందే నీరుందా, పైన కూడా నీరుందా? పైన కూడా నీరుందనడానికి నోవహు కాలంలో దేవుడు జలప్రళయం రప్పించినప్పుడు ఆకాశ తుమ్ములు విప్పాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆకాశం నుండి వర్షము కురిసి లోకమంతటిని జలప్రళయం చేత దేవుడు లోకాన్ని నాశనం చేసేసాడండి. అర్థం చేసుకోనండి. చూడండి, నీటిని వేరు చేశాడంట. నీటిని, పై జలములను ఆకాశం అని పేరు పెట్టాడు, క్రింది జలములకు వింటున్నారండి భూమి అని పేరు పెట్టాడు. ఇంకా పెట్టలేదు భూమి అయినా. కింది జలములు వేరు చేశాడు, పై జలములు ఏమన్నాడు ఆయన? ఆకాశం అన్నాడు. ఇప్పుడు అది రెండవ దినాన్ని దేవుడు ఏం చేశాడండి? జలములను, జలం అంటే తెలుసు కదా, నీరుని వేరు చేశాడు. పై జలములు ఏమన్నాడు ఆయన? ఆకాశం అన్నాడు. ఆకాశం అంటే పై నీరుందా లేదా? నీరు ఉంది. అది కింది జలములు ఉన్నాయి. ఇప్పుడు 9వ వచనం, దేవుడు ఆకాశము కింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారం అయింది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. చూసారా అండి? ఆరిన నేలకు ఏం పెట్టాడండి ఆయన? ఇప్పుడు ఈ భూమికి ఎవరు పేరు పెట్టారు? పైన జలములకు పేరు, ఆకాశం అని పేరు పెట్టింది ఎవరు? ఆయనే. వింటున్నారా? అయితే మన భూమి ఉందా? ఇంకా భూమి మీద నీరు ఉందా? సముద్రాలు ఉన్నాయి కదా, మన పక్కన సముద్రం ఉంది కదా. బైబిల్ చెప్తుంది జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాడంట. హల్లెలూయా. చూసారా, దేవుడే భూమికి ఆరిన నేల కనబడుగా కనుక దానికి భూమికి భూమి అని పేరు పెట్టాడు. ఆరిన నేలకి ఏం పెట్టాడు ఆయన? సముద్రమే పెట్టాడు. భూమి అని పేరు పెట్టాడు. ఆరిన నేల ఏమన్నాడండి ఆయన? భూమి అన్నాడు. రెండవది జలరాశిని ఏమన్నాడండి? సముద్రములు అన్నాడు. వింటున్నారండి? ఈ ఆరిన నేల కనబడిన తర్వాత దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించుగా కనబలుగా ఆ ప్రకారం అయిపోయింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సీతాఫలం చెట్టు కావచ్చు, ఈ యొక్క సపోటా చెట్టు కావచ్చు, లేదా పువ్వు చెట్టు కావచ్చు, లేదా మొలమంచి చెట్టు కాయలు కాయవచ్చు, జాంగాయలు కావచ్చు, ఇవన్నీ ఎవరు కలిగేశాడు? అమ్మ, మనం ఒక జాంకాయ తినేటప్పుడు ఎవరిని తలంచుకోవాలి? ఓ సపోటాకాయ తినేటప్పుడు ఎవరిని తలంచుకోవాలి? మన గేది గడ్డి ఎత్తినప్పుడు ఏమంటుందండి? దూడని ఏమంటారు మీరు? బరికి గడ్డి ఎత్తున్నప్పుడు ఎవరిని తలంచుకోవాలి? అంటే ఇక్కడ విత్తనములిచ్చు మొక్కలను, కాయలు ఫలములిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించి కాకని పలుకగా ఆ ప్రకారం అయింది. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసాను. అస్తమయమున ఉదయం కలుగగా 3వ దినమైందంట. ఆమేన్. మొదట లోకమంతా చీకటి గమ్మింది, జలములతో నిండి ఉంది. లోకమంతా చీకటి గమ్మింది. దేవుడు చీకటిని వేరు చేశాడు. వెలుగుని చీకటిని అంటే వెలుగు పలికాడు ఆయన. వెలుగుని చీకటి వేరు చేశాడు. రెండవసారి ఏం చేశాడండి ఆయన? కింది జలములను పై జలములను వేరు చేశాడు. పై జలములకు ఆకాశం అని పేరు పెట్టాడు. తర్వాత అది 2వ దినమైంది. 3వ దినం ఏం చేశాడంటే జలములలో నుండి ఆరిన నేల కనబడుగా కనగానే ఆరిన నేల కనబడింది. ఆరిన నేలకైన భూమి అని పేరు పెట్టాడు. తర్వాత కింది జలములకు ఏం పేరు పెట్టాడు ఆయన? సముద్రములని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆరిన నేల మరి గడ్డి, చెట్లను, మొక్కలను మొలిపించుగా కనిపలకగానే అనేక ఫలవృక్షములు కలిగినటువంటి మొక్కలు అవే భూమిలోని పుట్టుకొచ్చాయి. ఆమేన్. అప్పుడు ఎన్నో దినమైంది? 3వ దినమైంది. ఎంతమందికి ఇది అర్థమవుతుంది? 3వ దినమైంది. అసలు మనం యేసు ప్రభు నమ్ముతున్నాం కాబట్టి మనకి ఎంత బాగా అర్థమవుతుందండి. అసలు దేవుడిని నమ్ముకోని వాళ్ళకి అసలు ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ సృష్టి అంతా ఎవరు సృష్టించారు, ఎవరని చెప్తారంటే వాళ్ళకి ఏం చెప్పరు, కథలు చెప్తారు. బోళ్ళని కథలు చెప్తారు, మనకేమో అర్థమయ్యాడవి. కానీ ప్రభు నమ్ముకున్న నీకు దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా, చాలా తేటగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈ దేవుడు ఈ నేలను చేసిన తర్వాత, వృక్ష ఫలములు చేసిన తర్వాత 14వ వచనం అంటాడు, ఆయన పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను
దిన సంవత్సరంలో చూసేటయుడుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులయుడుగాకని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాడు. పెద్ద జ్యోతి అంటే ఏంటి, చిన్న జ్యోతి అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటి? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అంట. వింటున్నారండి? చూడండి, దేవుడు భూమిని చేసిన తర్వాతే, పలికిన తర్వాతే దేవుడు సూర్యుని కలుగు చేశాడు, చంద్రుణ్ణి కలుగు చేశాడు. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, పగటి నీలేవాడు, రాత్రి నీలేవాడు చంద్రుడు, మరియు నక్షత్రాలు దేవుడు చేశాడు. ఆమేన్. అంటే ఇప్పుడు సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు, నక్షత్రాలు కూడా దేవుడు కాదు. నమ్ముతున్నారా? మరి చాలా మంది ఏమి నమ్ముతున్నారు? సూర్యుడు దేవుడు అనుకుంటున్నారు, చంద్రుడు దేవుడు అనుకుంటున్నారు, నక్షత్రాలు దేవుడు అనుకుని, చెట్లు దేవుడు అనుకుని, పుట్టలు దేవుడు అనుకుని వాటికి మొక్కమా లేదా? కానీ ఇవన్నీ చేసినవాడు ఎవరు? దేవుడు. మరి దేవుడిని మర్చిపోయి, మరి మన నిజంగా మనకు తెలియదు, దేవుడు అంటే మనకు తెలియదు. దేవుడు అంటే తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? ఏది కనబడితే అదే దేవుడు అనుకున్నాం మనం. ఏంటున్నారండి? ఓ చెట్టును చూసి దండం పెట్టుకున్నాం, ఓ పామును చూసి దండం పెట్టుకున్నాం, నిజమా కదండి? ఒక విగ్రహాన్ని చూసి మనం దండం పెట్టుకున్నాం, సూర్యుని చూసి దండం పెట్టుకున్నాం. ఎందుకు అంటే అది మనకి దేవుడు ఎవరో తెలియని స్థితి. అది అమ్మ అర్థమవుతుందా? దేవుడు అలాగని నిన్ను నన్ను శిక్షించడు ఆయన. కారణం ఏంటంటే అసలు మనం ఎలా ఆత్మ మనుషుడిగా ఉన్న మనము ఎలా త్రోవ తప్పి, చూడండి, ఆత్మ మనిషిగా ఉన్న మనల్ని ఎలా మట్టి మనిషిని చేశాడు, మట్టి మనిషి ఎలా తప్పిపోయాడు, ఆ తప్పిపోయిన మానవుని ఎలా వెతికి రక్షించాడు అనే దానికోసమే నేను చెప్తున్నాను ఈ ఉదయకాల సమయంలో. బైబిల్ ఏం చదివాను నేను? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడిన. ఎందుకంటే ఆయన తండ్రి అనే మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మొదట తండ్రిగా ఉండాలి. తండ్రిగా ఉంటే ఆయనకు ఒక కుటుంబం ఉండాలి. ఆయన కుటుంబం ఉండాలంటే కుటుంబాన్ని పోషించడానికి ఒక భవిష్యత్తు ఉండాలి, లేదా ఒక పదార్థం అనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్త అర్థం చేసుకోనండి. పెద్ద జ్యోతి అంటే ఏంటండి? సూర్యుడు. చెప్పండి అమ్మా. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు, మరియు నక్షత్రములను ఆయన చూశాడు. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాల మందు వాటిని ఉంచాను. అది మంచిదని దేవుడు చూసి అస్తమైన ఉదయం కలుగగా 4వ దినమైంది. ఆమేన్. ఇప్పుడు కొంచెం బాగా అర్థం చేసుకోండి. మొదటి దినం ఏం జరిగింది? వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రినియు పేరు పెట్టాడు. అస్తమయమైన ఉదయం కలుగగా 1 దినమైంది. ఓకేనా? ఆ తర్వాత భూమి మీద ఏముంది? జలములు ఉన్నాయి. అప్పుడు జలములను దేవుడు వేరు చేశాడు. పై జలములను ఆకాశం అన్నాడు. ఏంటన్నారండి? పై జలములను ఆకాశం అన్నాడు. అది 2వ దినమైంది. జలములను వేరు చేశాడు 2వ దినాన్న. 3వ దినాన్ని ఏం చేశాడు ఆయన? క్రిందనున్న జలములలో నుండి 6 నేల కనబడుగాక అన్నాడు. 6 నేల బయటికి కనబడింది. 6 నేలకి ఏమని పెట్టాడు? భూమి అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడండి? భూమి అని పేరు పెట్టాడు. మరి భూమి కింద ఉన్న జలముల పేరు ఏమని పెట్టాడు ఆయన? సముద్రములని పేరు పెట్టాడు. ఎన్ని దినాలైంది? 3 దినాలైంది. అంటే భూమిని చేశాడు. ఆ తర్వాత కింది జలములను ఏమన్నాడు? సముద్రం అన్నాడు. 6 నెలలేమో భూమి అన్నాడు. ఇప్పుడు ఆ భూమిలో ఏం పుట్టించాడు ఆయన? ఏమన్నా అక్కడ గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించి కాకుండా మొలిసేసేయండి. అంటే 3వ దినాన్న భూమిలో నుండి చెట్లు పైకి రావడం ప్రారంభించాయి, వృక్షములు పైకి రావడం ప్రారంభించాయి. అవన్నీ ఎలా వచ్చాయి? ఆయన నోటితో పలికిన మాట ద్వారా ఆయన కలిగి భూమిలో వచ్చేసినాయి. అప్పుడు ఎన్నో దినమైంది? అది 3వ దినమైంది. ఎంతమందికి అర్థమవుతుందా? 3వ దినమైంది. ఇప్పుడు 4వ దినాన్ని ఏం చేశాడు ఆయన? ఆకాశమందు జ్యోతులను కలుగు చేశాడు ఆయన. పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రాలని దేవుడు కలుగు చేశాడు. అవునండి. పెద్ద జ్యోతి అంటే ఏమనుకున్నాం మనం? సూర్యుడు. చిన్న జ్యోతి అంటే చంద్రుడు. నక్షత్రాలు దేవుడు కలుగు చేశాడు. ఇప్పుడు పగటి నేలుటకు సూర్యుడు, రాత్రి నేలుటకు చంద్రుడు. ఎన్నో దినమైంది అప్పటికి? 4వ దినమైంది. ఇంకా మనిషి కనబడ్డాడో కనబడలేదు మనకి? ఇంకా మనిషి కనబడలేదు. ఇంక తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు
పెళ్ళైన తర్వాత పెళ్ళైనడికి ఏం కావాలి? ఇల్లు కావాలి. పెళ్ళైనడికి ఏం కావాలంటే పెళ్లి కానివాడికి ఇల్లు అవసరం అంటారు. పెళ్లి కానివాడికి ఏ బస్ స్టాండ్లో అయినా పడుకుంటాడు, ఎవడ పంచనైనా పడుకుంటాడు, ఎక్కడైనా దొరుకుతాడు. కానీ పెళ్ళైన తర్వాత ఏం కావాలి? వాడికి ఇల్లు కావాలి. ఇల్లు కట్టిన తర్వాత పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? ఊరికే ఉంటుందా? పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు ఇల్లు కంపల్సరీ అవసరమా కదా? ఇల్లు అవసరం. ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పుట్టబోయే పిల్లల కోసము వీడు ఇల్లు కడతాడు. మరియు ఆ ఇంటిలో కావలసిన మంచాలు, గ్యాస్ పొయ్య అన్నీ పెట్టడా? నిజమేనా అండి? కొంచెం పొలం కొంటాడా? ఏదో ఉద్యోగం చేస్తాడు చేయడా? డబ్బులు సంపాదించడా? ఇవన్నీ దేనికోసం సంపాదిస్తాడంటే తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. ఆమేన్. అయితే దేవుడు తన పిల్లలని కనక మునిపే, తన పిల్లలను ఇంకా సృజించక మునిపే దేవుడు తన కుటుంబానికి ఎన్ని అవసరమో అవన్నీ దేవుడు భూమి మీదే తయారు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి కదా. మన తండ్రి కాబట్టి మనం ఏది తినాలో, ఏది అనుభవించాలో, ఏది తాగాలో, ఏది ఎలా జీవించాలో, మనం దేని బట్టి సంతోషిస్తామో అవన్నీ కూడా దేవుడు మొదటిగానే అన్ని కూడా ముందుగా సిద్ధపరుస్తున్నాడు. అసలు వాస్తవంగా పెళ్లి అనేది ఎప్పుడు చేసుకోవాలి? పెళ్లి అనేది ఎప్పుడు చేసుకోవాలంటే నీ చేతులతో నువ్వు కష్టార్జితాన్ని సంపాదించి కొంత ఇల్లు కట్టో, కొంత పొలంగానో, కొంత డబ్బు పోగు చేసో, గృహంలోకి ఏమేం కావాలో అన్నీ కూడా కొనుక్కున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి తప్ప అత్తరింటి కానీ చెట్టమని అడిగేవాడు మగవాడు అవుతాడా? మంచం మట్టుకు వచ్చావు కాదు, కొంచెం మట్టుకు వచ్చావు కాదు, చెంపట్టుకు వచ్చావు కాదు, పీటాటుకు వచ్చావు కాదు అని అంటే వాడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పని పాట లేక ఏదో అమ్మ బాబు కట్టబెట్టేశారు అంతే. మరి ఇప్పుడు పాలయ్య కొడుకు పని చేసుకుంటాడు, పని చేసుకోవట్లేదా? మరి పెళ్లి చేసేసాడు, ఇంకా పెళ్లి చేయలేదు కదా. అంటే ఇప్పుడు పాలయ్య కొడుకు పెళ్లి చేసేటప్పటికి ఏముండాలి? ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉండాలి, ఏసీ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, ఏ టు జెడ్ ఉండాలి. ఆడపిల్లగాళ్ళు ఏమీ తెచ్చుకోవద్దని చెప్పాలి. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. మరి అలా చెప్తాడా? చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? ఎందుకంటే చేసుకునేవాడు మగవాడు కాకపోతే అలా ఎడుతాడు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటున్నారు కానీ కట్నాలు ఇవ్వకపోతే పెళ్లి చేసుకోకూడదని ప్రతి దానికి అమ్మగారింటికి పంపించడం, అమ్మగారింటి కానీ చదువుతో తెమ్మంటాం. అది మీ కూతుర్ని అంటాడు మీ అల్లుడికి అలాగా అంటే తెలిసి ఉండేది మీకు. అంటలేదేమో కదా మీకు అల్లుడు మంచివాడే అంటాడే? అసలు కదా? అసలు కాదంట. మరి అదే మరి చెప్తుంటా, అర్థమైంది కదా? సరే, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా నీ మాటల జాగ్రత్తగా నేను జోక్గా చెప్పలేదా మాటలు నిజంగానే చెప్పాలి. ఏంటంటే మరి పెళ్లి చేసుకునే ముందు ఏ పురుషుడైనా కానీ వాడు కాళ్ళ మీద వాడు నిలబడి వాడి కష్టార్జితాన్ని వాడు అనుభవించేవాడుగా ఉండాలి పెళ్లి చేసుకునే ముందు. వాక్య ప్రకారంగా పెళ్లి ఎలా చేసుకోవాలంటే కట్నం లేకుండా చేసుకోవాలి పెళ్లి. మరి ఇప్పుడు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారా? మరి అబ్రహాం గురించి చెప్తారు. అబ్రహాం కొడుక్కి కట్నం ఇచ్చుకున్నాడా? ఇస్సాకు ఇచ్చుకున్నాడా? ఎదురిచ్చాడా? అంటే బైబిల్ ప్రకారంగా పెళ్లి చేసుకోవాలంటే మగపిల్లోడే ఆడపిల్లకి కట్నం ఇవ్వాలి. ఈ ఆచారం ఇంకా ఉంది మా మధ్యన. వాళ్ళు ఉంటారు కదా దూదేకులు ఎవరు అంటారు కదా, అయ్యి అమ్ముతారు కదా, దువ్వులు చంపిళ్ళు దూదేకులు ఎవరు అంటారు కదా, వాళ్ళని మందులు అని కూడా అంటారు. వాళ్ళని మందులో దూదేకులు అంటారు కదా. వాళ్ళ పెళ్ళి ఎలా తెలుసు అండి? ఆడపిల్ల కట్నం ఇవ్వాలి. ఆడపిల్లకి కట్నం ఇచ్చి ఆడపిల్ల ఇంటికాడే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళికి వచ్చి క్షమించండి ఈ మాట, మగపిల్లడు కట్నం ఇవ్వాలి, పెళ్ళి ఏమో ఆడపిల్ల ఇంటికాడ జరగాలి పెళ్ళి. ఇస్సాకు పెళ్ళి ఎలా జరిగింది? ఆడపిల్లలు ఎవరు? రెబకా వాళ్ళు. రెబకా వాళ్ళకి అబ్రహాం దాసుడు ఎలీయజరు ఏం పట్టుకెళ్ళాడు? 10 ఒంట్లు కానుకలు పట్టుకెళ్ళాడు అంట. మనకు ఇప్పుడు ఎన్ని ట్రక్కులు ఇంటి కట్టవలసి వస్తుంది కట్టమంటే, బిరువాలు, మంచాలు, సోఫాలు, ఎటు చేయడం పెద్ద లారీ వేసి పంపాల్సి వస్తుందా లేదా పిల్లగారింటికి? కానీ ఇస్సాకు ఏం చేశాడు? ఎదురు పంపించాడు. కట్టుకున్న బట్టలతో వచ్చింది రెబకా. కట్టుకున్న బట్టలతో మరి రానిస్తాము ఇప్పుడు మనం కోడల్ని? ఏబాయ్ రానివాడు. కట్నం కావాలి, డబ్బు కావాలి, ఇవన్నీ కావాలి. వీళ్ళు పరలోకం వెళ్ళిపోవాలి. పరలోకం అంటే ఏమన్నా సెంటర్కి వెళ్ళి మందు కొట్టినట్టు ఉంటుందా? మందు కొట్టినట్టుకెళ్ళా పరలోకంలా ఉంటుంది. మరి ఎందుకంటే కుక్కలాగా ఎందుకు అయిపోతారంటే ఆ మందుకు బానిస అయిపోయి ఆ పంది తొలినట్టు, ఆ కుక్క వాంతి చేసుకుని తిన్నట్టుగా తాగుడికి బానిస అయిపోతున్నారు. వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటారు.
తాగొచ్చమ్మా. ఈరోజు ఆడవాళ్ళు మొగలు మొత్తం ఏ తేడా లేకుండా తాగేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా బార్ షాప్ కూడా ఆగి మరి బాగా మందుడికి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే తాగబోతే ఉండలేమంటున్నారు. సరే, వాళ్ళు బలహీనత మనకు తెలియదు, కానీ దేవుడు నేను క్షమిస్తాడు నువ్వు క్షమాపణ అడిగితే. అమ్మ, అర్థమైంది మీకు అందరం? 4 దినాలు ఏం జరిగిందండి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వరకు వచ్చేసాం. ఇప్పుడు 5వ దినాన్ని ఏం జరుగుతుందో చూద్దాం. 20వ వచనం. జీవము కలిగి చలించే వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకని. సముద్రంలో ఏమి లేవు ఇప్పుడు, చేపలు లేవు. చేపలు ఇంకా కలుగు చేయలేదు ఆయన. మరి మీరందరూ ఊరికే వెళ్ళిపోయి సముద్రం మీద పడిపోతే వచ్చి అతనే లేదు చేపలు. ఆ చేపలన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మరి దేవుడిని మరి కనపరుస్తున్నాం మనం. వెళ్తాం, వేటాడేయటం, పట్టి తెచ్చేసుకోవడం, అమ్మేసుకోవడం, తినేయడం, తాగేయటం, ఇదే పని. చూడు, బైబిల్ చెప్తుంది, జీవము కలిగి చలించే వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విషయంలో ఎగురుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించే వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. అది మంచిదని దేవుడు చూశాడు. దేవుడు వాటిని అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుడనియు, పక్షుల భూమి మీద విస్తరించి కాకైనా వాటిని ఆశీర్వదించాను. అస్తమయమున ఉదయం కలుగగా 5వ దినం అయిపోయింది. 5వ దినాన్ని ఏం చేశాడండి దేవుడు? వింటున్నావా? 5వ దినాన్ని దేవుడు ఏం చేశాడండి? జలములు చలించి వాటిని సమృద్ధిగా పుట్టించుగాక అని పలికాడు. ఆకాశంలో పక్షులు ఎగురుగాక అన్నాడు. వింటున్నారండి? అంటే ఇప్పుడు 5వ దినాన్ని ఏం చేశాడు ఆయన? సముద్రంలో పెద్ద పెద్ద మత్స్యం అనగా చేపలు, పెద్ద పెద్ద చేపలను, తిమింగలాలని అన్నీ కూడా దేవుడు కలుగుగాకంటే సముద్రం అంతా నిండిపోయింది అంటండి. సముద్రం అంతా దేంతో నిండిపోయిందండి? చేపలు, చలించే చేపలు, చచ్చిన చేపలు కాదండి, జీవించే చేపలు, చలించే చేపలు, సముద్రం అంతా నిండిపోయింది అంటండి. లోకమంతా ఆకాశ పక్షులు, ప్రతి చెట్టు మీద ఆకాశ పక్షులు చక్కగా విహరిస్తున్నాయంట, ఎగురుతూ ఉన్నాయంట అండి. 5వ దినాన్ని ఏం చేశాడు దేవుడు? సముద్ర జలచరములను, ఆకాశ పక్షులను దేవుడు చేశాడండి. దేవుడికి మహిమ కలుగును. ఇంకా మనిషి వచ్చాడు? ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఇన్ని చేసేసాడు దేవుడు. ఎవరి కోసం? మనిషి కోసం, తన కుమారుడు కోసం, తన కుటుంబం కోసం. తన కుటుంబం కోసం కష్టపడాలండి ఏ పురుషుడైనా. తన కుటుంబం కోసం కష్టపడి ఆ కష్టార్జితంతో బిడ్డల కొరకు అన్ని సమకూర్చాలి. మరి తాగేసి దొల్లెత్తే మన బిడ్డలకి ఏముంటుంది చెప్పండి? ఏముండాలి మన పిల్లలకి? బైబిల్ చెప్తుంది, ఏం చెప్తుంది తెలుసు? బైబిల్, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. బైబిల్ ఇంకా చెప్తుంది, ఏం చెప్తుందంటే పిల్లల కొరకు తల్లిదండ్రులే కానీ తల్లిదండ్రుల కొరకు పిల్లలు ఆస్తి కూర్చోదగదు కదా. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తి కూరుస్తారా, లేకపోతే పిల్లలే తల్లిదండ్రుల కోసం ఆస్తి కూరుస్తారా? తల్లిదండ్రులే పిల్లల కోసం ఏం కూర్చోాలంట? ఆస్తి కూర్చోాలంట. ఆస్తి కూర్చోాలంటే మనం విచ్చలవిడి తిరిగేస్తూ మన ధనాన్నంతా పాడు చేసేసుకుని, మన ధనాన్నంతా అపవిత్రతగా పాడు చేసేసుకుంటే రేపు పిల్లలు తినడానికి ఏముంటుంది? కొనడానికి ఇల్లు కూడా ఉండదండి. అందుకే ఈరోజు చాలా మంది కుటుంబాలు ఇల్లు కూడా బాగు చేసుకోలేని పరిస్థితి. ఏంటంటే పిల్లల కొరకు ఏమీ సంపాదించట్లేదు, పిల్లల కొరకు ఏమీ కష్టపడట్లేదు, వాళ్ళ కొరకే బతుకుతున్నారు, వాళ్ళ కొరకే చచ్చిపోతున్నారు. అయ్యో రేపు నా పిల్లల బతుకేంటి? నా పిల్లలు ఎక్కడ బతుకుతారు? నా పిల్లలు కొనడానికి ఇల్లు ఉందా? నా పిల్లలు తినడానికి ఏమైనా కనీసం కొంచెం పొలం ఉందా? అలా ఎవరైనా ఆలోచిస్తున్నారండి? ఆ మాట అర్థమైందా? ఆమె అర్థమవుతుందా? అంటే మీరు అనొచ్చు, అయ్యా మేము అంత ఆస్తి పరులం కాదు, మాకు అంత ధనము రాదు, మేము సముద్రానికి వెళ్తాం, ఏదో రూపాయి బేడ తెచ్చుకుంటాం, మేము అంత ఆస్తి ఎక్కడ. నువ్వు ఆస్తి కూర్చక్కర్లొద్దు, నువ్వు పెద్ద పెద్ద మేడలు కట్టక్కర్లొద్దు. నీ పిల్లలకి దేవుని పరిచయం చేయి, దేవుని చూపించు. నీ కుమారుడికి చెప్పు, నా కుమారుడా ఇంతవరకు దేవుడే నన్ను పోషించాడు, నువ్వు దేవుడిలోకి రావయ్యా, నిన్ను కూడా దేవుడే పోషిస్తాడు. నీ బిడ్డలకి దేవుడిని ఇవ్వచ్చు కదా. పోనీ ఒకవేళ నువ్వు ఆస్తి ఇవ్వకపోవచ్చు, డబ్బు ఇవ్వకపోవచ్చు, కనీసం నీ పిల్లలకి ఏమి ఇవ్వాలి? నువ్వు దేవుడిని ఇవ్వాలి. ఇంతకాలం నన్ను దేవుడే పోషించాడు రా, ఆ సముద్రం నన్ను కాపాడిన వాడు దేవుడే, ఈ రోజు వరకు మనకు ఆహారం పెట్టిన వాడు దేవుడే. దేవుని కలిగి ఉండరా, దేవుళ్ళో ఉండరా, నువ్వు తాగుబోతుగా ఉండకరా, నువ్వు సినిమాలు చూసేవాడిగా ఉండకరా, నువ్వు వ్యభిచారం తిరుగులు తిరిగేవాడు దానిగా ఉండకరా అని చెప్పి బిడ్డలకి ఏం చెప్పాలి?
దేవుని భయము నేర్పాలి, ఆమేన్. దేవుని మార్గం చూపించాలి. మరి నువ్వే వెళ్ళి చేనెళ్ళి దూడెళ్ళి మీరేమంటారు దాన్ని, బర్రె వెళ్ళి చేలో మేస్తే చిన్న బర్రి గట్టును మేస్తుందా అంటారు. అంటే నువ్వేది తాగుతావో, ఏది తింటావో, ఏది తిరుగుతావో, నీ బిడ్డల బతులు కూడా అలాగే ఉంటాయి. హల్లెలూయా. తండ్రి అనేవాడు మంచిగా ఉండాలి, భర్త అనేవాడు మంచిగా ఉండాలి. వింటున్నారా అండి? మరి నిజంగా నేను ఆ తల్లిగారిని చూస్తున్నాను, నతనీల్ గారి భార్యని. మీ గురించి నాకు తెలియదు పెద్దగా, చెప్తున్నాను. వాళ్ళు ఎంతో సువార్త చేశారు, ఎంతో సేవ చేశారు, ఎంతోమంది భక్తులు వచ్చారు, గల్ఫ్ నుంచి, విదేశాల నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారని విన్నాను. కానీ ఈరోజు వాళ్ళు బ్రతకడం కోసం ఏం చేస్తున్నారంటే చిన్న బడ్డీ పెట్టుకుని బజ్జీలు వేసుకుని బతుకుతున్నారు. ఎవరి దగ్గర చేయి చేపట్లేదు కదా, ఎవరి వైపు చూడలేదు కదా. మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చారు వాళ్ళు మాకు ఏమైనా కావాలని? ఎందుకు అలా బతుకుతున్నారంటే వాళ్ళు దేవుడు తెలుసుకున్నారు కాబట్టి. ఆమేన్. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే పిల్లారా, మన బిడ్డలకు మనం పెద్ద పెద్ద ఆస్తులు కూర్చోలేకపోవచ్చు, కోట్లు సంపాదించలేకపోవచ్చు, కానీ నువ్వు దేవుని మార్గంలో నడిచి నీ బిడ్డలకి దేవుని మార్గం చూపించు. నా కుమారుడా, ఇంతవరకు నన్ను, అందుకే యాకోబు అయినా, అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా వాళ్ళు ఏమన్నారంటే దేవుడు ఇంతవరకు నన్ను కాపాడి నన్ను పోషించిన దేవుడు, ఇదిగో నువ్వు ఆ దేవుని కలిగి ఉండని చెప్పాడు. ఈరోజు మన బిడ్డలకి మనం ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి, ఐశ్వర్యం ఏంటంటే నువ్వు రక్షణ పొంది నీ పిల్లలకి రక్షణ మార్గాన్ని చూపించు. నీ పిల్లలకి గొప్ప గొప్ప విద్య అక్కర్లేదు, పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు. ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఈరోజు తల్లిదండ్రుల్ని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు చూడలేదండి. కానీ దేవుని భయం ఎవడుకుంటాడో వాడు తల్లిదండ్రులు చూస్తాడండి. దేవుడికి ఎవడు వణుకుతాడో వాడు తల్లిదండ్రుల గురించి పట్టించుకుంటాడండి. కానీ ఈరోజు చదువులు చదివించేస్తున్నారు, పెద్ద పెద్ద చదువులు, కలెక్టర్లు అయిపోయారు, ఇంజనీర్లు అయిపోయారని చెప్పుకుంటున్నారు. కానీ అనేక మంది తల్లిదండ్రులు పిల్లరా అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. కొంతమంది అయితే భిక్షం ఎత్తుకుంటున్నారు పిల్లారా. కారణం ఏంటంటే నీ బిడ్డలను చదివించావు కానీ నీ బిడ్డలకి దేవుని మార్గాన్ని చూపించలేదు. ఈనాడు క్రైస్తవులు చేసేటువంటి అత్యంత దారుణమైన తప్పు ఏంటంటే పిల్లారా, ఓ చదువు 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 అని వారి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ దేవుడిని కొంచెం కూడా పరిచయం చేయట్లేదు. కొంచెం కూడా దేవుని వైపు చూపించమ్మా, ఇంత చదివించామంటే దేవుడే మిమ్మల్ని ఈ విధంగా చదివించే స్తోమత నాకు ఇచ్చాడు, దేవుడే మనకు ఆహారం పెట్టాడు, దేవుడే మనకి ఉద్యోగం ఇచ్చాడు, దేవుడే మనకి గృహం ఇచ్చాడు అని చెప్పి ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారండి? దేవుడు చెప్పడు, దేవుడు ఇచ్చాడని చెప్పడు, జగన్ ఇచ్చాడు, చంద్రబాబు ఇచ్చాడని చెప్తారు. అంటే ఇల్లు ఇస్తే దేవుడు జగన్ ఇస్తాడా? ఇల్లు ఇస్తే చంద్రబాబు ఇస్తాడా? అంటే జగన్ ఇచ్చాడు, చంద్రబాబు ఇచ్చాడు, వైఎస్ఆర్ ఇచ్చాడు, ఇంతే తప్ప దేవుడు ఇచ్చాడని చెప్పు. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థమే. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకటి చేత కట్టబడుతుంది, సమస్తం కట్టినవాడు దేవుడే. ఏది ఉన్నా సరే నాకు అది దేవుడు ఇచ్చాడని చెప్పు. జగన్ ఇచ్చిన, చంద్రబాబు ఇచ్చిన, లేకపోతే ఎవడిచ్చినా, రూపాయి ఇచ్చిన, 10 రూపాయలు ఇచ్చినా దేవుడు ఇచ్చాడని చెప్పు. ఎందుకంటే దేవుడు ఇవ్వకోకుండా ఏది మనం పొందుకోలేము. గర్భఫలము కూడా దేవుడిచ్చు. ఎందుకంటే ఈరోజు ఎంతమందికి డబ్బు ఉంది కానీ పిల్లలు లేరండి. పిల్లలు లేక ఎంతో మంది మొక్కులు మొక్కుకుంటున్నారండి, వ్రతాలు చేస్తున్నారండి, ఏదో తీర్థాలు తిరుగుతున్నారండి, కన్నీరు కాలుస్తున్నారండి, కానీ బిడ్డలు కలగట్లేదండి. కారణం ఏంటంటే పిల్లరా, అది దేవుడు ఇవ్వాలి. గర్భఫలం కూడా దేవుడు ఇవ్వాలి. గర్భఫలం ఇవ్వటం గొప్పతనం కాదు, దేవుడు ఇస్తాడు దేవుడు, కానీ వాళ్ళు పోషించే శక్తి కూడా దేవుడికి ఇవ్వాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది బిడ్డలు కనేసి ఆ పొదల్లో పడేస్తున్నారండి, ఆ మురికాల్లో పడేస్తున్నారండి, ఆ గట్టల్లో పడేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి కాకుండానే పిల్లలు కనేయటం, అక్రమంగా బిడ్డల్ని కనేయటం. నిజమేనా? మీ ఊర్లో, మీ ప్రాంతంలో అలాగే జరగవా? మా ఊర్లో చాలా ఎక్కువ ఉన్నాయండి అలాంటి అక్రమ సంబంధాలు. అక్రమంగా పిల్లలు కనేయటం, ఆ పిల్లల్ని చంపేయటం, పీకి పిసికి చంపేయటం, లేకపోతే ఏంటంటే వాటర్ ట్యాంకులో పడేసేయటం. ఎందుకంత ఇదిగా ఉన్నారనంటే పిల్లరా, జీవితాలు దేవుని ఎందుకు భయం లేకపోతే, దేవుడు భయం లేదండి వాళ్ళకి. అనేకులేమో బిడ్డలు లేరని ఏడుస్తున్నారు, అనేకులేమో పాపం చేసి కని పిల్లల్ని దిక్కులేని వారుగా రోడ్ల మీద విడిచిపెడితే వాళ్ళు భిక్షమెత్తుకుంటున్నారు, ఆకలితో అలమటేస్తున్నారు. ఏది దేవుడి గురించి మనం చెప్పాల్సిన మాటలు అసలు మనం చెప్తున్నామా? అసలు విస్తృతి మనకి పిల్లరా. ఎందుకు నేను చెప్తానంటే, మన మాటలు వినకపోతే దేవుడు తన ఎందుకు భయభక్తులుగా జాలిపడి అని చెప్పాడు. నేను చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా వినడు దేవుడు వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఈ 5 దినాలు అయిపోయింది. 5 దినాలు అయిపోయిందండి. ఎంతమందికి ఇది అర్థమైంది? నేను మొట్టమొదట ఇక్కడ ఎవరికైనా బైబిల్ లేని వాళ్ళకి బైబిల్ ఇస్తాను, బైబిల్ చదువుతాను,
బైబిల్ కావాలన్న వాళ్ళకి బైబిల్ ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది మొదటి పేజీ. బైబిల్ గ్రంథంలో ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది. ఇంత పెద్ద పుస్తకంలో మొదటి పేజీ అంటే మొదటి కాగితం అనమాట. మొదటి కాగితం చెప్తాను, ఇంకా కాగితం పూర్తి అవ్వలేదు ఇంకా. మరి బైబిల్ అంతా మనం వినాలంటే, ఈ బైబిల్ అంతా మనం తెలుసుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు. కానీ దేవుని వాక్యమందు మన విశ్వాసం ఉంచాలండి. దేవుని వాక్యమందు మన విశ్వాసం ఉంచాలండి. నీకు చదువు రాకపోయినా పర్లేదు, నువ్వు చదవలేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం వింటే నువ్వు నిత్యత్వానికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. వినటం అంటే దాని ప్రకారంగా జీవించడం. చదువుకున్న వాళ్ళు చదువుతున్నారు కానీ దాని ప్రకారంగా జీవించట్లేదు. అనేక ఈరోజు దేవుని వాక్యం వింటున్నారు కానీ ఆ విన్న వాక్య ప్రకారంగా జీవించట్లేదు. పిల్లరా, చదవటం వల్ల ప్రయోజనం లేదు, వినటం వల్ల ప్రయోజనం లేదు. విన్నది చదివిన దాని ప్రకారం జీవించడంలో ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. ఇప్పుడు ఆరో రోజుకు వద్దాం మనం. 6వ రోజు వస్తుంది చూడండి దేవుని వాక్యంలో. 6వ రోజు ఎప్పుడండి? 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఇప్పుడు జాగ్రత్తగానండి, కుక్కలు కనబడుతున్నాయి మనకి, సింహాలు కనబడుతున్నాయి, పులులు కనబడుతున్నాయి, అన్ని కనబడుతున్నాయి కదండి, జంతువులు అన్ని కనబడుతున్నాయి, మనకి బర్రెలు కనబడుతున్నాయి, అన్ని కనబడుతున్నాయి కదా. ఇవన్నీ అసలు ఎలా పుట్టాయి? అసలు ఎలాగొచ్చాయంటే దేవుని వాక్యం చెప్తుంది, పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను, ఆ ప్రకారమాయను. దేవుడు పలికితేనంటే భూమిలో నుంచి ఆవులు వచ్చేయండి, భూమిలో నుంచి గీదలు వచ్చేయండి, అంటే బర్రెలు వచ్చేయండి, సింహాలు వచ్చేయండి, పులులు వచ్చేయండి, పాములు వచ్చేయండి, తేళ్ళు వచ్చేయండి. అన్ని రకాల జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయంటే భూమిలో నుంచే వచ్చాయంట, భూమిలో నుంచే వచ్చాయండి. ప్రజలు అవి చచ్చిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. అన్ని మట్టిలో నుంచే వచ్చాయి, అన్ని మళ్ళీ మట్టిలోకే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఒక మాట చెప్తే మీకు అర్థం అవటానికి, పిల్లలు చదువుకుంది కాబట్టి, అమ్మాయి చదువుకుంది కాబట్టి, మనిషి చంద్రమండలానికి వెళ్ళాడు. చంద్రమండలం అంటే చంద్రుడిలోకి వెళ్ళాడు అనమాట. చంద్రుడిలోకి వెళ్ళి అక్కడ ఏముందని పరిశోధన చేసి ఏమట్టుకొచ్చాడు తెలుసా మీకు? మట్టి అట్టుకొచ్చాడు. ఏముంది అక్కడ? మట్టి అట్టుకొచ్చాడండి. బంగారం పట్టలేదు అక్కడి నుంచి, మట్టి అట్టుకుని వచ్చాడు. అంటే మీరు అనుకుంటున్నారు చంద్రమండలానికి వెళ్ళిపోయాడు మనిషి, ఓ చంద్రమండలం ఆ గ్రహం దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు అంటారు. ఎక్కడికి వెళ్ళినా నీకు మట్టి తగులుతుంది, నీకు దేవుడు దొరకడండి. నీకు దేవుడు దొరకాలంటే ఆయన వాక్యం దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ జంతువులు ఇవన్నీ కూడా నేల మట్టిలోంచే వచ్చేయండి. అయినా ఇంకా మనిషి వచ్చాడా? ఇంకా రాలేదండి. మనిషిని ఇంకా దేవుడు చేయలేదు. అది మంచిదని దేవుడు చూసాను. 26వ వచనం, దేవుడు తన స్వరూపమందు లేక మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు? ఏమని చేయాలనుకుంటున్నాడు? ఎన్ని చేసిన తర్వాత? ఈ సృష్టి అంతా చేసిన తర్వాత దేవుడు ఎవరు చేయాలనుకుంటున్నాడండి? అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎవరి కోసం చేశాడండి? నరుడి కోసం. అబ్బాయి అర్థమవుతుందా? ఇదంతా ఎవరి కోసం చేశాడండి? చాలాసార్లు తల్లిదండ్రులు ఏమైనా అంటారో తెలిసి బిడ్డలతోటి, వాళ్ళు మంచి ఇల్లు కడతారు, మంచి పొలం కొంటారు, మంచి కారు కొంటారు, మంచి సైకిల్ కొంటారు, మంచి మోటార్ సైకిల్ కొంటారు, అన్ని కొన్ని ఈ ఎవరి కోసం రా అంటారంటే మీకోసమే కదరా అమ్మ, మీకోసమే కదా మేము ఎంత కష్టపడుతున్నాం, మీకోసమే కదా ఇదంతా సంపాదించింది అంటామా? ఒకవేళ మనం ఏమీ సంపాదించుకోలేదు అనుకోండి, అప్పుడు మన పిల్లలు ఏమంటారు మనల్ని? ఏం సంపాదించావు, తినేసావు, తాగేసావు, దొల్లేసావు, మీ కడుపు మీరు నింపుకున్నారు తప్ప మాకంటూ ఏమీ కూడా అసలు మీ గురించి తల్లిదండ్రులు చెప్పుకోవడం సిగ్గేస్తున్నాను అంటున్నారు. అంటారు. ఎందుకంటారంటే మరి తండ్రి అనే దేవుడు నీ గురించి నీకు జ్ఞానం లేదు, నువ్వు దేవుడిని కలిగి లేవు, దేవుడు అంటే తెలియక నీ జీవితం అంతా వ్యర్థపరిచేసుకున్నావు, నీ జీవితం నీ కొరకే బతికావు, కానీ నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం. ఇందాక సహోదరి చెప్తుంది విజయమ్మ, అయ్యా నా పెనిమిటి చాలా అందంగా ఉండేవాడు, నాకు ఒక్కడే కొడుకు,
కానీ నా పెనిమిటి తాగుడు తాగి నా బిడ్డలకి ఏమీ లేకుండా చేసి చచ్చిపోయాడయ్యా. ఈరోజు నాకు ఇల్లు కూడా లేదు, మా బిడ్డ ఒక్కడే, 2 కుమార్తెలు ఉన్నారు, వారిని పెళ్లి ఈడుకొచ్చారు వాళ్ళు అని ఏడుస్తుంది. కానీ ఈరోజు విజయం అని దేవుడు కృపచేత రక్షించుకున్నాడు. ఇప్పుడు నిజమైన ఆశీర్వాదము, నిజమైన దీవెన తనకి, తన బిడ్డకి, తన బిడ్డలకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈ వాగ్దానం నీకు, నీ పిల్లలకు, దూరస్తులందరికీ చెందుతుందని చెప్పాడు. కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సోదరి విజయమని దేవుడు ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను చెప్పను, ఆశీర్వదిస్తాను, అందరూ ఆశీర్వదిస్తాను. ఆయన కృతజ్ఞత గల వారి ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఉపకారం, ఆయన అందరిని ఆశీర్వదిస్తాడు. ఆయన తన ఎందుకు భక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన వీళ్ళు చాలా గొప్పదండి. దేవుడికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, ఈ రోజు మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో ఇప్పుడు అన్నీ చేసేసి దేవుడు అనుకున్నాడంట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఇప్పుడు నాకు మనిషి కావాలి, నాకు కుమారులు కావాలి. ఇప్పుడు కనాలని పిల్లల్ని. ఎప్పుడు కనాలి పిల్లల్ని? ఎప్పుడు కనాలి పిల్లల్ని? నీ బిడ్డల కొరకు ఏదైనా నువ్వు సంపాదించి, నీ కుటుంబం కొరకు నువ్వు ఏదైనా సంపాదించి అప్పుడు బిడ్డలు కనాలి. కానీ పని పాటలు నాడు బిడ్డలు కానీ ఎవడ చూడాల్సి వస్తుంది? ఇప్పుడు నీ కొడుకుల్ని, నీ కూతుర్ని పెంచావు, పోషించావు, వాళ్ళకి రెక్కలు వచ్చాయి, కాళ్ళు వచ్చాయి, చేతులు వచ్చాయి. ఆడికి వయసు వచ్చేసింది కదా అని చెప్పి పెళ్లి చేసేసావు. ఆడేం పిల్లలు కనేసాడు, ఆడికేం పని పాట లేదు. ఎవరు పోషించాలి ఇప్పుడు ఆడపిల్లలు కూడా? అంతే, అందరు ఏడుపది ఇప్పుడు ఈ రోజున. ఏదో నా కుర్రోడికి మీసాలు వచ్చేసింది, నా కుర్రోడికి గడ్డ వచ్చేసింది. కానీ ఏం పని చేస్తున్నాడు? గుర్రం పళ్ళు దొమ్ముతున్నాడు, గాడిద పళ్ళు దొమ్మాడు అంటారు చూసారా. ఏ పని పాట లేనుడు గాడిద పళ్ళు దొమ్మాడు అన్నట్టుగా. ఇప్పుడు అలాంటి వాడికి పెళ్లి చేసేస్తే రేపు ఆడిని పోషించాలి, ఆడి పిల్లాన్ని పోషించాలి, ఆడి బిడ్డలు పోషించాలి. రేపు ఆడి బిడ్డలు పెరిగితే ఆడి బిడ్డలు పెళ్లి కూడా నువ్వే చేయాలి. కుటుంబాలు ఎందుకు శాంతి లేదు, కుటుంబాలు ఎందుకు నెమ్మది లేదు, కుటుంబాలు ఎందుకు సంతోషం లేదంటే దేవుడిని తెలుసుకోకపోవటం, దేవుడు లేకపోవటం, దేవుని భయభక్తులు లేకపోవడం. నాకు ఒక్కడే కొడుకండి, నాకు ఒక్కడే కొడుకు. నేను చాలా గాఢంగా పెరిగాను, నా కొడుకు కూడా అలాగే గాఢంగా పెరిగాడు. కానీ తండ్రి మాట వినలేదు వాడు. ఈరోజు ఆయన చికెన్ తెల్లదప్పటికి ఆ కోలు బాగు చేసుకుంటున్నాడు. కానీ ఎక్కడ ఉండాల్సిన కుర్రోడు దేవుని సన్నిధిలో, తండ్రి కూడా పరిచర్యలో పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాల్సినాడు. నా కొడుకైనా ఒకటి, నీ కొడుకైనా ఒకటి. కానీ ఈరోజు నా కొడుకు మంచోడు కాదనో, నా కొడుకు చెడ్డోడు అని చెప్పేసి నేనేమి భూమి వేసి తాగాను కదా, నేనేమి భూమి వేసి వేషులకి ఇచ్చాను కదా, నేనేమి భూమి వేసి పాడు చేయను కదా, అయినా నా కొడుకే. బైబిల్ చెప్తుంది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడంటే ఏంటంటే, మన బిడ్డ మంచోడైనా చెడ్డోడైనా తల్లిదండ్రుల యొక్క మనసు ఎలా ఉంటుందంటే ఆ బిడ్డల కోసమే బ్రతకాలనిపిస్తుంది, ఆ బిడ్డల కోసమే ఏదైనా సంపాదించాలనిపిస్తుంది. నా బిడ్డ చెడ్డోడని చెప్పేసి, నా కుమార్తె చెడ్డదని చెప్పేసి నీ ఆస్తి, నీ ధనము ఎవరికో నువ్వు ఇవ్వవు, ఇస్తావా? అలా దేవుడు అనుకుని ఉంటే ఈరోజు మనం ఎలా ఉండేవాళ్ళమా? ఆ పండు తినొద్దన్నప్పుడు తిన్నా కూడా ఆ బిడ్డలు ప్రేమించి ఆ పిల్లల దగ్గరికి తండ్రి దిగి వచ్చాడు. అది నేను చెప్పబోతున్నాను. ఈ రాత్రికి చెప్తాను కొన్ని విషయాలు, ఈ రాత్రికి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ఆ తండ్రి దిగి వచ్చి ఆదామా నువ్వు ఎక్కడంటే దాక్కున్నాడు, వెళ్ళి తప్పు పని చేశాడు, దేవునికి విరుద్ధమైన పని చేసి దిగంబరులు అయిపోయి సిగ్గుతో తల వంచుకొని చెట్ల పక్కకి దాక్కున్నాను. నేను సాయంత్రం చెప్తాను విషయాలు మీకు. అయితే పిల్లరా, దేవుడు ఏమనుకున్నాడు అన్నప్పుడు ఇవన్నీ చేసేసి మన స్వరూపం అందు మన పోలిక జరగచ్చు. వాడు సముద్రపు చేపలను, ఇప్పుడు అమ్మ మీరు చెప్తాను పాలకి వెళ్ళ చూడు. ఇప్పుడు మీరు అందరూ సముద్రం మీదకి వెళ్తున్నారు కదా, ఎవడిచ్చాడు మీకు సముద్రం మీద చేపలు పట్టుకోమని? గంగమ్మ తల్లి ఇచ్చిందా? గంగమ్మ తల్లి ఉంటుంది ఏంటి? సముద్రుడు ఇచ్చాడా? సముద్రుడేంటి? సముద్రుడు కూతురు పేరేంటి? గంగ. సముద్రుడు కూతురు పేరేంటండి?
నేను ఎన్నా చెప్తున్నాను మీకు తెలితే మాట్లాడలేదు. సముద్రుడు ఉన్నాడా? ఓ దేవుడికి అంత పోలుతారు సముద్రుడు దేవుడిని. సముద్రుడు మీద దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి ఏముందండి? ఓ గంగ ఉంది, కూతురు గంగ ఉందండి. ఇంకొకడు ఉన్నాడు దేవుడు అని చెప్పుకునేవాడు. అది భుజాల మీద ఒక ఆవిడ ఉంటుంది తెలుసా, మెడలో పాము ఉంటుంది. ఎవరు? సముద్రం కాడికి వచ్చాడంట, గంగను చూసి ప్రేమించాడంట. వెళ్ళదు మీరు ఇప్పుడు కథ. సరే, గంగను చూసి ప్రేమిస్తే కింద ఉన్న పార్వతమ్మ ఒప్పుకోదని చెప్పేసి గంగను తీసుకెళ్ళి నెత్తివి తిట్టుకున్నాడంట. తెలియదు మీకు కథ ఇది? తెలుసా? ఇంకా లోతుకెళ్తే ఇంకా బోడంత ఉంటుంది. ఆ నొసల నుంచి ఒక ఆరత ఉంటుంది. ఏంటిది? బొట్టు అంటారు కదా, కుంకుమ అంటారు కదా. కుంకుమ కాదు, అది నెలసరి. అర్థమైపోతే ఏం చేయలేవు. ఆడదాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఎత్తువి పెట్టుకుంటారా? అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు భార్యను వదిలేసి ఇంకో చోట ఎక్కడ రూలు పెడతాడు కదా. అలాంటి పనికిమాలి వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతే ఎలా అవుతుందండి? ఇప్పుడు దేవుడని వాడికి ఉంచుకున్నది ఒకటి ఉంటుందా? మాట్లాడు. దేవుడని వాడికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారా? ఉండొచ్చా? దేవుడని వాడికి ఉండొచ్చా? ఇంకా మనకేం న్యాయం చెప్తాడు? మనకేం నీతి చెప్తాడు? అర్థమైందా మీకు? మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. మన దేవుడు పవిత్రుడు. పాపము లేదు పిల్లరా. పాపము లేదు కాబట్టి నువ్వు ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా ఉండాలనుకున్నట్లయితే, అలాంటి మలినమైన మురికి అపితమైన జీవితం అన్నట్లయితే దేవుడు ఇంకా నేను క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టి రమ్మని దేవుడు అంటాడు. ఇప్పుడు నీకు సముద్రం మీద సముద్రంలో ఉన్న చేపలన్నీ ఎవరిచ్చారు మీకు? ఎవరిచ్చారు చెప్పండి అమ్మా. ఇప్పటివరకు నీకు తెలిసే సముద్రంకి వెళ్తున్నా 20,000 వస్తున్నా 10,000 వస్తున్నా చెప్తున్నా కదా. ఎవడెత్తున్నాడు నీకు? ఎవడెత్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. దేవుడు చేశాడు అక్కడ ఎవరి కోసం? తన పిల్లల కోసం చేశాడు. మనం తప్పిపోయే వాళ్ళమైనా సరే, మనం దేవుడు అంటే ఎరగని వాళ్ళమైనా సరే, దేవుడికి లోబడిన వాళ్ళమైనా సరే, దేవుడి సమస్త సృష్టిని మానవుడికి ఇచ్చాడు. ఈ సర్వ మానవాళికి దేవుడు ఇచ్చాడు. ఆయన కులాన్ని చూడడండి, ఆయన మతాన్ని చూడడండి పిల్లరా, ఆయన ఒక జాతిని చూడడు. ఎందుకంటే మనకి ఇక్కడ పట్టుకుంటే పల్లెలు అంటారు, అక్కడ వాడు అమెరికాలో చేపలు పట్టుకునే వాళ్ళు ఏమంటారు? అవి కూడా పల్లెలు అంటారా? అంటారు కాదు. మనకి కులాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అందరూ గ్యాల పట్టుకెళ్తాం కదా, అన్ని కులాలలో మేము గ్యాల పట్టుకెళ్తారు కదా. అన్ని కులాలు వాళ్ళ ఇటు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మరి వాళ్ళని మనం ఏమంటాం? మరి పచ్చికారులు అంటామా? వ్యాపారం అది ఒక వృత్తి అంతే. వృత్తి అంతే. కులం అనే దాన్ని ఇప్పుడు నమ్ముకోకండి అమ్మా. కులం ఇప్పుడు మనం కూడెట్టదు, మానవత్వం మనం కూడెడతారు. మంచితనం మనకి మార్గం ఉంటుంది. మంచితనాన్ని మానవత్వాన్ని కలిగి ఉండాలి తప్ప కులం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? సమాధి బిడ్డలోకి తీసుకెళ్తుంది, కట్ల మీదకి తీసుకెళ్తుంది కులం. కానీ దేవుడు నువ్వు నమ్ముకుంటే దేవుడు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. దేవుడికి నిత్య జీవం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సమస్తాన్ని చేశాడు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి ప్రాకు జంతువును ఏలుదురుగాకని పలికాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనం ఏలాలంటండి. దేవుడు ఎంత అధికారం ఇచ్చాడో చూడండి. వెళ్తున్నామా లేదండి? ఏలే వాళ్ళమే మనం. కానీ మనము దేవుని మాటను త్రోసివేస్తాం. అయినప్పటికీ దేవుడు కృప చూపించి ఈరోజు ఆ సముద్రం మీదే మనం బ్రతుకుతున్నాం. అనేకులు ఆ పశు మాంసం అమ్మే బ్రతుకుతున్నారు. అనేకులు పక్షులు అమ్ముకుని, పక్షులు వ్యాపారం చేసి ఉన్నారు. పక్షులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు లేదా? పిట్టలు కొట్టుకుని పిట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు లేదా? మరి బర్రెలు కోసి బర్రెల మాంసం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు లేదా? మరి చేపలు పట్టుకుని చేపలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు లేదా? మరి చెట్లు కోసి చెట్లు కలప అమ్ముకునే వాళ్ళు ఉన్నారు లేదా? అంటే ఇవన్నీ కూడా మానవుడు అన్ని అనుభవిస్తున్నాడు, కానీ సృష్టికర్త అయిన దేవుడిని మాత్రం సేవించట్లేదు. దేవుడికి మాత్రం లోబట్టలేదు. ఎన్ని ఇచ్చిన దేవుడిని మనం ఎంత గొప్ప చేయాలండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పిల్లలు, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడంటే అన్ని చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మానవుడిని సృజించాడంటే పిల్లరా. ఎలా సృజించాడో తెలుసా? ఆత్మ మనుషుడిగా చేశాడు. కొద్ది నిమిషాలు పట్టండి. ఆత్మ మనుషుడిగా చేశాడండి. ఆత్మ మనుషుడిగా ఆ మనుషుడు చేయబడ్డప్పుడు పిల్లరా చూడండి, ఇప్పుడు నేను ఆత్మ అనుకోండి, దీన్ని ముట్టుకోగలనా? ముట్టుకోలేను. ఇప్పుడు ఈ బాటిల్ తాగగలనా? తాగలేను. ఎప్పుడు కావాలి నాకు ఈ బాటిల్లో నీరు? నేను దేహంతో ఉంటే
నాకు కావాలి. ఇప్పుడు దేహానికే దాహం వేస్తుంది కానీ నా ఆత్మకు దాహం వేస్తుందా? ఏదండి. వింటున్నారా? అలాగే ఇప్పుడు నా దేహంతో ఉన్నాను కాబట్టి ఈ బెంచ్ ముందు కాబట్టి నేను లోపలికి వెళ్ళగలను. కానీ నేను ఆత్మ మనుషుని అనుకోండి, ఈ గోడలోంచి కూడా లోపలికి వెళ్ళిపోతాను. ఆత్మకి ఏమి లేదు, శరీరం లేదు కాబట్టి ఇలా తలుపులు వేస్తున్నా కూడా మనం లోపలికి వెళ్ళిపోతాం. అర్థమైందండి? అయితే దేహంలో ఉన్నాం కాబట్టి మనం ఈ గోడను దాటుకుని మనం వెళ్ళాలి. దానికి ఒక బెంచము, ఒక డోర్ కావాలి దానికి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మానవుడిని దేవుడు మొట్టమొదటి మానవుడిని ఎలా చేశాడంటే ఆత్మ మనుషుడిగా చేశాడు. వింటున్నారండి? ఆత్మ మనుషుడైనటువంటి ఈ మనుషుడు పిల్లరా స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృష్టించాడంట. అంటే మొదటి మానవుడు సృష్టించినప్పుడే మానవుడు ఏం పెట్టాడంటే స్త్రీ ఆత్మను పురుషుని యొక్క ఆత్మను పెట్టి ఆత్మ మనుషుడిగా దేవుడు చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోబర్చుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగా అంటున్నాడు, భూమి మీద విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చి ఫలవృక్షములు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికాను. ఆ ప్రకారం అయ్యాను. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిగా ఉండేను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. ఆమేన్. ఇప్పుడు దేవుడు మొత్తం ఎన్నో రోజులు చేశాడు దేవుడు మానవుడు అండి? 6వ దినాన్ని చేశాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు మనం చేపలు తింటున్నాం కదా, అప్పుడప్పుడు చికెన్ కూడా తింటున్నారు లేదా అమ్మా? మీరు అక్కడికి రండి సరే, వాక్యం చెప్తాను. మనిషిని పెట్టాను, ఆ అబ్బాయి అన్నాను దిగుతాడు. సరే 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 అలాగే. ఏం గురించి వింటారా అమ్మ? నేనేం చెప్తున్నాను? ఇప్పుడు మనం చేపలు తింటున్నాం, అప్పుడప్పుడు చికెన్ కూడా తింటలేదా? అప్పుడప్పుడు మేక మాంసం తింటున్నాం లేదా? మేక మాంసం దొరకదా మీకు ఏంటి ఇక్కడ? అయితే మాకు అక్కడ దూడ మాంసం కూడా దొరుకుతుంది. అప్పుడప్పుడు పంది మాంసం కూడా దొరుకుతుంది. తినాలనుకున్నా లేదని తింటారులేండి. అంటే దేవుడు మనలను చేపలు తినటానికి చేయలేదు, మాంసం తినటానికి చేయలేదు. తిన్నారా? మనం తినాల్సింది ఏంటంటే కాయగూరలు తినాలి, ఆకులు తినాలి. పశువులు ఏం తింటున్నాయో మనం కూడా అయ్యే తినాలి. అసలు వాస్తవానికి బ్రాహ్మిన్స్ ఏం తింటారు? వేపనోళ్ళు పప్పే తింటామంటారు కదా, ఉత్తి వాళ్ళు అబద్ధికులు. వాళ్ళు అప్పుడప్పుడు కోడిగుడు తింటారు. కోడిగుడు నీసు కదా ఏంటి? సరే, ఎందుకంటే వాళ్ళు అసలు ఆవులు తినేవాళ్ళు వాళ్ళు. సరే, మన భారతదేశంలో కులాలు వచ్చి ఇలాంటి పరిస్థితులు అయింది, కానీ వాళ్ళందరూ మాంసం తినేవాళ్ళు. రాజులు అందరూ మాంసం తింటారండి. అయితే మారిపోతుందంటే ఏనాడు జాగ్రత్తగా. అసలు వాస్తవానికి మనము ఆత్మ మనుషుడు కూడా మనము అసలు ఏది అనుభవించడానికి అసలు శరీరం ఉంటే కదా, శరీరం లేదు. ఎటున్నారమ్మా? కానీ ఈ భూమిలోంచి వచ్చిన ప్రతిదీ కూడా ఆ ఆకులను, ఆ ఫ్రూట్స్ని, అంటే ఆ ఫలములను వాటిని తిని బ్రతుకుతున్నాయి. కానీ మనిషి దేన్ని అనుభవించలేకపోతున్నాడు. దేన్ని అనుభవించడానికి అతనికి ఏమి లేదంటే శరీరం లేదు. హల్లెలూయా. మొట్టమొదటి అధ్యాయంలో మానవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మ మనిషిగా ఉన్నటువంటి మనిషికి ఏది అనుభవించడానికి అతనికి శరీరం లేని కారణాన్ని బట్టి పిల్లరా అతడిని మరి ఏది కూడా అతను తినలేకపోతున్నాడు. జంతువులు తింటున్నాయి, పక్షులు తింటున్నాయి, అన్ని తింటున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అటువంటి మానవుడిని అంట చూడండి ఒకసారి దేవుని వాక్యంలో 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడిని యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందులు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందులు ఏ చెట్టును మొలవలేదు. ఏలాంటి దేవుడిని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సెంచబచ్చుటకు ఇప్పుడు నరుడు లేడంట. మరి అక్కడ మానవుడు ఏమయ్యాడు? మొదటి అధ్యాయంలోనూ సృజించబడ్డాడు. అంటే నరుడికి విన్నారండి, సృజించబడిన మానవుడికి సృష్టించబడిన నరుడికి తేడా ఏంటంటే పిల్లరా, ఈ భూమి సకలము అంతా కూడా ఉంది, కానీ దాన్ని సేద్యం చేయడానికి ఎవరు లేరంట? నరుడు లేడంట. అంటే ఇప్పుడు 6వ అధ్యాయంలో చేయబడిన నరుడు ఈ భూమిని సేద్యపరిచే స్థితిలో లేడు. కారణం ఏంటంటే ఆ మొదటి అధ్యాయంలో మానవుడు ఆత్మరూపిగా ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగానండి, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగానండి ఈ మాట, కొంచెం ఓపికగానండి అమ్మా. మళ్ళీ వస్తామో రామో తెలియదు, వస్తాం. ఏనండి
మొన్నైనది వెనుకటి వల్లే తిరిగి మరలా మొన్నైపోతుంది. మొన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా విన్నారా ప్రసంగంలోని మాట? అంటే ఇప్పుడు మనలో ఏముంది? ఆత్మ ఉంది. అంటే మొదట మనం మానవులుగా దేవుడు సృజించినప్పుడు మనకి మట్టి దేహాలు లేవండి. అది గుర్తుపెట్టుకోండి. ఈ దేహం లేదు మనిషికి. మొట్టమొదటి మానవుడికి ఏముందంటే ఆత్మ మాత్రమే ఉంది. మొట్టమొదటి మనుషుడు ఆత్మ మనుషుడు. దేవుడు ఆత్మగా ఎలా ఉన్నాడో మనిషి కూడా ఆత్మగానే సృజించబడ్డాడు. అయితే ఇప్పుడు ఆత్మగా ఉన్న మనిషికి ఈ సపోర్ట్గా తినొచ్చు, మనం తినగలుగుతామా? ఆ సపోర్ట్గా ముట్టుకోవాలంటే ఏముండాలి? మనకు శరీరం ఉండాలి. తినాలంటే ఏముండాలి? మనకు శరీరం ఉండాలి. ఎట్టున్నారండి? ఇప్పుడు శరీరం లేని మనిషి దాన్ని ముట్టుకోగలడా? దాన్ని ముట్టుకోలేడు, దాని టేస్ట్ చెప్పలేడు, దాని అనుభూతి పొందలేడు. అందుకే బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుందండి దేవుని వాక్యంలో? మీరు అందరూ గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలు ఏ చెట్టును మలవలేదు, ఎలాగని దేవుడు భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడంట. నేలను సేద్యపరచడానికి ఎవరు లేరంటండి? నరుడు లేడు. చూడండి, ఒక్క నరుడు కూడా భూమి మీద లేడంట. అంటే మొట్టమొదటి అధ్యాయంలో సూచించబడిన మానవుడు ఏమైనాడంటే ఆత్మ మనుషుడిగా ఉన్నాడు. అమ్మ మీరు ఎప్పుడు నమ్మండి, మీరు ఏమనుకుంటున్నారంటే నేనే అనుకుంటున్నాను. మీకు నీ లోపల ఒక ఆత్మ ఉంది. దేవుడు నీ శరీరాన్ని బట్టి తీర్పు తెచ్చడు, నీ ఆత్మను బట్టి తీర్పు తీరుస్తాడు. మనం అనుకుంటున్నాం మరణిస్తే సమాధి పెట్టిలో పెడతారో కాల్ చేస్తారో ఏది చేసుకో. మరి నీలో నా ఆత్మ సంగతి ఏంటి? అందుకే రక్షణ అవసరం. అందుకే రక్షణ అవసరం. రక్షణ లేకపోతే నీ శరీరం అనుకుని నువ్వేమనుకుంటావు అంటే ఏమందరా సమాధిలో పెడతారులే, లేదంటే ఏదో కాల్చేస్తారులా అనుకుంటావు. కాల్చిన నీ ఆత్మ సావదు. కాల్చిన నీ ఆత్మ సావదు. సమాధి పెట్లు పెట్టిన నీ శరీరం కొలతదేమో కానీ ఆత్మ కొల్లదు. కాబట్టి దేవుడు తీర్పు తెచ్చే దేనికి తెలుసు? నీ శరీరానికి కాదు, నీ ఆత్మకి. అందుకే నువ్వు ప్రాణం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే నీ పాపాలను ఒప్పుకోవాలి. నీ పాపం గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు నీ పాపాల కొరకు చనిపోయి నువ్వు నమ్మి బాప్తిసం పొందాలి. బాప్తిసం అంటే నీటిలో మొలగటం లేవటం కాదండి. బాప్తిసం అంటే ఏదో సంఘానికి వెళ్తున్నాం కూడా బాప్తిసం కాదండి. నీ ఆత్మ యొక్క రక్షణ కోసం. అందుకే అగ్ని ఆరదు, పురుగు సావు. ఎప్పుడు? నువ్వు చచ్చినప్పుడు కాదండి, నువ్వు చచ్చిన తర్వాత. అందుకే అంటాడు దేహమును చెప్పే వారికి మీరు భయపడకూడదు కానీ ఆత్మను దేహమును ఆత్మను కూడా నశింపజేయడానికి మిక్కిలి భయపడమంటాడు. ఈరోజు మేము ఎంత శరీరాన్ని శ్రమ పెట్టుకుని ఇక్కడ రావడానికి కారణం ఏదో మీరు ఎట్టి అన్నం తినడానికి కాదు, లేదా మీరు ఇచ్చే కానుకలు పట్టుకెళ్ళడానికి కాదు. నశించిపోతున్న ఆత్మలకి స్వార్థ ప్రకటించడం నిజమైన ఆనందం అండి. దేవుళ్ళు ఉంటే నిజమైన ఆనందం ఉందండి. త్రాగుడులో ఏముందండి? సిగరెట్లో ఏముందండి? పాపములు ఏముందండి? ఏమీ లేదు. సిగరెట్ కాల్స్తే మళ్ళీ కూడా కాల్చమంటది. నువ్వు త్రాగుడు తాగుతావు ఇంకా తాగమంటది. లేకపోతే వ్యభిచారం చేస్తావు, అది నీకు తృప్తిని ఇవ్వదు. సినిమాలు చూస్తావు, అది నీకు తృప్తిని ఇవ్వదు. కానీ నువ్వు దేవుడు కలిగి జీవించు. ఏ రోజు నువ్వు సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఏ రోజు నువ్వు త్రాగుడు తాగాల్సిన అవసరం లేదు. అసలు నీ నోట్ అంటే బూతులే రావు. బూతులు వస్తే నీ హృదయం గద్దించేస్తావు. నేను దేవుడికి విరోధంగా పాపం చేశాను. అదే మారు మనసు అండి. అమ్మ అర్థం చేసుకోనండి. నరుడు లేడండి ఈ భూమిని అనుభవించడానికి. నరుడు లేడు. కింద వాక్యం చెప్తుంది ఏమంటాడంటే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా, హల్లెలూయా. జీవము మరియు ఆత్మ. ఇప్పుడు మనం రెండండి, ఇద్దరు మనుషులు అండి. నాలో ఒక ఆత్మ మనుషుడు ఉన్నాడు, నాలో శరీర మనుషుడు ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? శరీర మనుషుడు అంటున్నాడు నువ్వు సినిమాలు చూడు అంటున్నాడు, సినిమా నరుడు అంటున్నాడు తాగు అంటున్నాడు. కానీ లోపల ఉన్న ఆత్మ మనుషుడు అంటున్నాడు అది పాపము, అది తప్పు. వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. వింటున్నారండి? ఇంకా నీ తల్లిదండ్రులు సన్మానించు. అనేక విషయాలు దేవుడు తన ఆత్మతో నీతో మాట్లాడతాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఏమొచ్చిందంటే పిల్లారా, నరునికి శరీరం వచ్చిందండి. ఏమొచ్చిందమ్మా? శరీరం వచ్చింది. హల్లెలూయా. ఆత్మగా ఉన్న మనుషుడు
దేవుని పోలికలో ఉన్నాడు. కానీ మట్టి శరీరంలో చేయబడిన మానవుడు జంతువు ఏ విధంగా మట్టిలోంచి కలిగిందో ఈ శరీరము కూడా ఒక విధంగా చెప్పాలంటే పిల్లరా జంతు స్వభావం కలిగింది. హల్లెలూయా. ఆ ఆత్మ అనేది నీళ్ళు లేకపోతే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఏంటంటే మనిషిలో దేవుని ఆత్మ లేకపోతేనండి జంతువు ఎలాంటిదో మనం కూడా అలాంటి వాళ్ళు. మన క్రియలు కానీ, మన ఆలోచనలు కానీ, మనం చేసే పనులు కానీ ఒక పశువులా చేస్తారండి. అందుకే దేవుని ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. అందుకే చూడండి, ఒక పశువు ఏం చేస్తాడు, దున్నపోతు పుడుతుందా పడదా? పశువులు పొడుచుకోవా? అలాగా ఒక పురుషుడు భార్యనట్టు కొట్టడం అంటే వాడు మనిషి పశువా? పశువుతో సమానం. మరి దేవుడిని తెలుసుకున్న తర్వాత ఒక పురుషుడు భార్యను కొట్టగలరా? కొట్టలేరు. చూడు, కుక్కలు మురుగుతాయి, దెబ్బలాడుకుంటూ ఉంటాయి, కానీ మనిషిని బూతులు తిట్టుకుంటారు. అదే నువ్వు రక్షించబడ్డావు అనుకోండి, నువ్వు ఎదుటి మనిషిని బూతులు తిట్టగలవా? మరి నువ్వు బూతులు తిడుతున్నావు అంటే ఏంటి దాని అర్థం? కుక్కకి నీకు ఏమీ తేడా లేదు. కుక్క ఓ బావు 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 అంటుంటుంది, అది బావు అంటే ఇది బావు అంటుంది. అదే నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవురాలు అయితే, ఆ నశించిపోయే ఆత్మ కోసం ప్రార్థన చేయాలి. అలా అనకపోతే అది లొంగదయ్యా, అది అలా అనకపోతే ఆడు మాట ఎండయ్యా అని మనం అంటాం. కానీ దేవుడికి సమస్తం తెలుసు. అవును పిల్లరా, మనం ఒకవేళ శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు తొందరపడి ఉద్రేకపడి ఎవరిని తిట్టినా లేకపోతే ఎవరిని ఒక మాట అన్నా మనం వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి, ప్రభువా నేను విధంగా తిట్టేశాను, ప్రభువా నేను విధంగా కోప్పడ్డాను, ప్రభువా నన్ను క్షమించి ప్రభు అని బాధపడతాం. అది ఎప్పుడు నీకు వస్తుందంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదు అనుకోండి, పగ తీర్చుకోవాలనుకుంటావు, ఎలాగైనా సరే దారి కాసైనా కొట్టాలనుకుంటావు, ఎలాగైనా సరే వాళ్ళకి నష్టము చెయ్యాలనుకుని మీ ఇంటికాడ ఎలకల మందు బియ్యంలో కలిపేసి వాళ్ళ కోళ్ళు చచ్చిపోయేలా చేస్తాం. మనిషిని ఎలాగ చంపలేవు కదా, మనిషిని ఎలాగ చంపలేవు. ఏం చేస్తావు? ఆ కోడినో కుక్కనో, అది పాపం కదా? అది మనిషిని చంపినంత పాపం అది. ఎందుకంటే నీ ప్రతీకారాన్ని కోడి మీద కుక్క మీద చూపించావు కదా. జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు మనం సృష్టించాడు, మన సృష్టికర్తని దేవుడు మన కోసం అన్నీ ఇచ్చాడండి. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని. హల్లెలూయా. అయితే పిల్లరా, దేవుడు తాను ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడండి? ఒక సాటి అయినా భార్య. అంటే ఎముకలు ఎముక, మాంసములో మాంసం అంటాడు. ఎందుకంటే తన భార్యను ప్రేమించుకున్నవాడు తను ప్రేమించుకుంటున్నాడు. ఎవడును తన శరీరమును ద్వేషించేవాడు లేడు గాని ప్రతివాడు తన శరీరమును పోషించి సంరక్షించుకున్నాను. అలాగే నీవును నీ భార్యను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే పిల్లరా, మీరు రక్షించబడిన తర్వాతే నిజమైన భార్య భర్తల ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది, నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది, నిజంగా తగ్గింపు అంటే ఏంటో తెలుస్తుంది. మరి ఈరోజు పాలయ్య అతను త్రాగుబోతైనా ఎంత బాధ పెట్టినా, మరి రమణమ్మ రెబక ఎంత ఓర్చుకుంటే ఈరోజు సంసారం మీరందరూ అలాంటి వాళ్ళే. బహుశా మీకు అనేక కష్టాలు వచ్చి ఉంటాయి, మీకు అనేక హింసలు వచ్చి ఉంటాయి, మీకు అనేక బాధలు వచ్చి ఉంటాయి. కానీ మీ లోపల మీ కుటుంబం గౌరవం కోసమో, సమాజంలో గౌరవం కోసమో, మీ బిడ్డల గౌరవం కోసమో కొన్నిసార్లు మీరు మీ భర్తను సహిస్తున్నారు. ఆ విధంగా రమణమ్మ కూడా ఆ విధంగానే సహించింది. ఒకసారి అయితే ఇక తనకి బాధ భరించలేనని తన అమ్మగారింటికి కూడా వెళ్ళిపోయింది. అప్పుడు పాలయ్య దిక్కులోనుడైపోయాడు. ఎందుకంటే ఎవరు కూడి ఆడతారండి? ఒక పూట ఆడతారు, 2 పూటలు ఆడతారు, కానీ వారమంతా పోసిన తర్వాడిని పో అంటారా, పోవనరా. ఆ తర్వాత కూడెట్టే వాళ్ళు లేకపోతే ఇంకా రోజు రాత్రి పగలు తాగి ఎక్కడ పడుకుంటాడు? ఆ బస్ స్టాండ్లో ఎక్కడ పడుకుంటాడు, లేదా ఎక్కడ పడిపోతాడు, ఏ కుక్కలో కరుస్తాయి. అవునండి. అంటే తన భార్య ఆ వ్యక్తిని అలా ప్రేమించింది కాబట్టి మేము ఈ రోజుని అతడు మళ్ళా తాగేసి గొంతులేస్తాడని తెలిసి మేము ఎందుకు వచ్చామో తెలుసా? దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు జాలిపడతాడు. ఎందుకంటే మనం పిల్లరా, వాళ్ళు క్రీస్తులకు వచ్చిన పసిపిల్లలు, వాళ్ళు పడిపోతా ఉంటారు, మనం లేవదెత్తా ఉండాలి. ఎందుకు ఒకసారి పరిపూర్ణుడు కాలేం. మనం ఎంత రక్షణ పొందేసుకున్నా ఏదో చిన్న తప్పు, ఏదో పొరపాటు జరుగుతూ ఉంటుంది. కానీ ఆ పొరపాటును గుర్తించిన వాడు, ఆ పొరపాటును గుర్తించిన స్త్రీ దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడతారు. ఆ పశ్చాత్తాపం మనం చూడాలేనంటే వాళ్ళు మనం ప్రేమించాలి. పడిపోయాడని చెప్పి వదిలిపెట్టేసిన కొంతమంది అన్నారు, సోదరుడు అన్నాడు, మీరు రావద్దు పాస్టర్ గారు, అక్కడ పరిస్థితులు బాగాలేదు, వాడు పూర్తిగా చెడిపోయాడు అంట అనేసి. నేను అన్నాను, నేను వస్తాను,
ఎందుకు వస్తానంటే అసలు అతడు వాకింగ్ కొరకు నిలబడాలనుకుంటున్నాడు, కానీ నిలబడలేకపోతున్నాడు. కానీ దేవుడు ఏదో ఒక దినాన్ని నిలబెడతాడు. దేవుడు ఒక దినం ఖచ్చితంగా చేస్తాడు కార్యం. మీరు కూడా అంతేనమ్మా. రక్షణ పొందితే నేను పడిపోతానేమో, నేను ఇది చేస్తానేమో, అది చేస్తానేమో భయపడకండి. ఎందుకంటే మన బిడ్డను కంటే మన బిడ్డ పుట్టినవాడిని ఏడుస్తాడేమో, పడిపోతాడేమో, ఆ గుంతలో పడతాడేమో, ఈ గుంతలో పడతా కంట మానేస్తామా? అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను కనాలని చూస్తున్నాడు. మీరు ఎంత గుంటలో పడిపోయినా నీ బిడ్డ నువ్వు లేగదీస్తావు. నువ్వెంత చెరుపులో నీ బిడ్డ ఒళ్ళంతా పామేసుకున్నా నువ్వు గుండ్లు కత్తుకుని గబగబా కడిగేస్తావు. కారణం ఏంటంటే వాడు నీ బిడ్డ కాబట్టి. మొట్టమొదటి మీరు దేవుని వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి. నేను అంటాను, నేను తాగుడు మానలేనేమో, నేను సిగరెట్ మానలేనేమో, నేను చుక్కలు మానలేనేమో అంటే నిన్ను మార్పించగల శక్తి దేవుడికి ఉంది. మొదటి నువ్వు వాక్యం నమ్ము, ఇది సత్యమని నమ్ము, ఇది నిజమని నమ్ము. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ము. ఆయన నీకు నిత్యంగా జీవం ఇస్తాడని నమ్ము. ఆయన పరలోకం తీసుకెళ్తాడని నమ్ము. ఆయన నీ పాపాల కొరకు నా పాపాల కొరకు చనిపోయాడని నమ్ము. అప్పుడు దేవుడు దిగి వస్తాడు. నేను తన కుమారుడిగా తన కుమార్తెగా స్వీకరిస్తాడు. నేను బైబిల్ ప్రకారం నేను నమ్ముతున్నాను పిల్లరా. మీ జీవితంలో ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు చేసినా బైబిల్ చెప్తుంది, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లబడతాయి. ఎందుకంటే దేవుడు అంట చాలా జాలి గలవాడండి, చాలా ప్రేమ గలవాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు ఒకవేళ నా మాట లేదని వెళ్ళిపోయాడు పిల్లరా. ఇప్పుడు ఏదైనా 10 రూపాయలు కావాలంటే ఎవరి దగ్గరికి రావాలాడు? ఎవరి దగ్గర రావాలి చెప్పండి. మరి తండ్రి ఏమంటాడు? నా గెట్ అవుట్ ఓ అంటాడు. అయినా అక్కడి నుంచి కదలలేదు అనుకోండి, ఇస్తాడు కూడా. మనం కూడా అంతే. ఎందుకంటే మన దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఎవరిని పోగొట్టుకో. ఏంటున్నారండి? సాయంత్రం చెప్తాను ఆయన ఎలా పోగొట్టుకోవడం. ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైనా మారు మనసు పొందకపోతే, మీరు బాప్తిజం పొందకపోతే, నిజంగా మారు మనసు పొంది బాప్తిజం పొందాలనుకున్నట్లయితే ఈరోజు రాత్రి వరకు మేము ఉంటాం. తెల్లవారు మళ్ళీ ఏటపాలెం వెళ్తాం. మేము వేటపాలెంలో రేపు ఉదయం రేపు రాత్రి ఉంటాం. మళ్ళీ తిరిగి ప్రభు ఆలస్యం అయితే, ప్రభు రాకడ ఆలస్యం అయితే మరొకసారి మీ దగ్గరికి వస్తాం. అయితే ఈ రాత్రి మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను. ప్రభు రాత్రి భోజనం అంటే ఏంటి? అసలు రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటి? అసలు రొట్టె ద్రాక్షరసం ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? మీరు చూస్తే చాలు. ఈ రోజు కాకపోతే రేపైనా మీకు విషయం అర్థమవుతుంది. సాయంత్రం తొందరగా ప్రార్థన ప్రారంభించుకుంటాం. అందరూ రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మన వచ్చిన సోదరుడు బోయాస్ చిన్న ప్రార్థన చేస్తాడు. అందరూ తల వంచుకుందాం. 2 చేతులు ఆకాశం చెట్టు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రతి వారు దేవుని స్తోత్రం చేద్దాం. దేవా, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. దేవా, నువ్వు జాలిపడే దేవుడవు నాయన. నువ్వు సమస్త సృష్టిని ఎలా సృష్టించావో నాయన. మొదటి దినము, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం ఏం చేశావో నాయన. నువ్వు 7వ దినాన్ని విశ్రమించావు నాయన. ఆ 7వ దినము తండ్రి రాబోతున్న 1000 ఏళ్ల పరిపాలనకు నాయన, దావీదు రాజ్య సింహాసనమైన నాయన, నువ్వు దావీదు కుమారుడిగా పరిపాలించబోతున్నటువంటి ఆ 7వ రోజు కోసం ఎదురు చూస్తున్నావు నాయన. ఒక 1000 ఏళ్ల పరిపాలన ఉంది నాయన. ఆ ఏదెను తోటలో మొట్టమొదట ఆ యొక్క ప్రభు, ఆ మొదటి మానవుడి నాయన ఏ విధంగా ఆ పశువులతో, జంతువులతో, ఆ క్రూర మృగాలతో స్నేహం చేశాడు నాయన. 1000 ఏళ్ల పరిపాలన కూడా అటువంటి సహవాసం మాకు ఇవ్వబోతున్నావు నాయన. ఏ విశ్వ జంతువు, ఏ మృగము ఏ హాని చేయదని ప్రభువా. దేవా, అది పరలోక రాజ్యంగా ఉంటుందని ప్రభువా. ఆ 1000 ఏళ్ల పరిపాలన కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన. ఒక ఎత్తబాటు ఉందని మేము నమ్ముచున్నాం. దేవ, ఈ సమయంలో ఎవరైనా మారు మనసు పొందకపోతే, ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు నామములో రక్తం కింద కడగబడకపోతే ప్రభువా, దేవా, వారు ఎంత పాపులను వారి వైపు చూసుకోకుండా వారి కొరకు నువ్వు చేసిన కార్యము దేవా, మా పాపముల కొరకు ప్రయత్నితముగా నాయన నీ విలువైన రక్తాన్ని ప్రభువా, నీ శరీరమందును భరించి నీ రక్తాన్ని మా కొరకు చిందించిన దేవుడవు నాయన. మేము బలహీనము నాయన, పడిపోయే స్వభావం కలిగిన వాళ్ళం ప్రభువా, లోకం చేత ఆకర్షించబడే మనుషులము నాయన. కానీ మాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారికి గొప్పవాడని చెప్పాడు నాయన. ఇదిగో తండ్రి, మేము పాలయ్యను పోగొట్టుకోవాలను, తన భార్యను పోగొట్టుకోవాలను, లేదా ఎవరిని పోగొట్టుకోవాలని అనుకోవట్లేదు నాయన. నాయన, నువ్వు జాలిపడే దేవుడవు నాయన, నువ్వు క్షమించే దేవుడవు నాయన. ఈ రాత్రి మరొకసారి మీతో మీ సన్నిధిలో మేము వాక్యం ధ్యానించబోతున్నాం ప్రభు. నాయన ఇదిగో తండ్రి కుమారుడు ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థనలు మీరు ఉండండి ప్రభు. మా ప్రార్థన మీరు జవాబు దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రములు 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 దేవా.
మహోన్నతుడా 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 నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకునిచున్నాము ప్రభువా. దేవా ఈ మంజగల సమయంలో ప్రభువా నీ సేవకు నిలబెట్టు ప్రభువా. నాయనా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకునిచున్నాను ప్రభువా. నాయనా ఎందుకంటే ప్రభువా నువ్వు నిజమైన దేవుడవు ప్రభువా. నాయనా నువ్వు సమస్తానికి జ్ఞానమైన దేవుడవు ప్రభువా. నాయనా దేవా మానవుల ఎడల ప్రభువా నువ్వు తండ్రి ఎంతగా చాలిపడ్డావో ప్రభువా. దేవా నాయనా ఈ సృష్టి సమస్తము ప్రభువా. నాయనా మానవుల కొరకు ఎలాగ ప్రభును స్తుతించావో ప్రభువా. దేవుని వాక్యం ద్వారా నువ్వు మాట్లాడిన దేవుడవు ప్రభువా. దేవాతి దేవా నమ్మదగిన వాడా సహాయకుడా నీకు లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకునిచున్నాను ప్రభువా. అవును ప్రభువా. నాయనా మేము అన్యత్వములు ఉన్నప్పుడు ప్రభువా. నాయనా ఓ దేవా ఈ సృష్టిలో ప్రతిదీ మేము పూజించినప్పుడు ప్రభువా. నాయనా దేవా తెలియకే ప్రభువా. నాయనా తండ్రి మేము ఆరాధించినప్పుడు ప్రభువా. నాయనా నిజ సత్య వాక్యము ప్రభువా. నాయనా నీ స్వరం వినినప్పుడు ప్రభువా. నాయనా ఓ చాలా ప్రభు చింతించిన దేవా. నాయనా అవును తండ్రి నువ్వు ప్రభువా. నాయనా ఈయనైనా ప్రభువా మా మధ్యన ప్రభువా. నాయన తండ్రి ఇది నీ సేవకు నిలబెట్టు ప్రభువా. దేవా నాయన తండ్రి నేను ఈ సృష్టి ఆరంభం నుంచి ప్రభువా. నాయన దేవా నాయన ఆది కాండం నుంచి నువ్వు మాట్లాడిన దేవుడవు ప్రభువా. అవును ప్రభువా. నాయన సమస్తము ప్రభు మానవుల కొరకు ఎలా సిద్ధపరిచావో ప్రభువా. దేవా నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకునిచున్నాను ప్రభువా. దేవా ఎందుకంటే మాలో ఏ మంచి లేదు ప్రభువా. నాయన దేవా ప్రభువా అని పిలుచుటకు మేము అర్హులము కాదు ప్రభువా. నాయన దేవా నీవు ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా మేము రక్షించబడ్డాము ప్రభువా. దేవా ఎందుకంటే ప్రభువా ఈ లోకములో విలువైనది ప్రభు నీ అమూల్యమైన రక్షణ అయినది ప్రభువా. నాయన ఒక పాపి ఈ భూమి మీద రక్షించబడితే పరలోక రాజ్యంలో గొప్ప సంతోషమైనది ప్రభువా. ఎందుకంటే నీ సువార్త ప్రభువా. నాయన తండ్రి ఇది వెదజల్లాలి ప్రభువా. నాయన నీ బిడ్డలు నీ స్వరాన్ని గైకొనాలి ప్రభువా. నిజ సత్య వాక్యాన్ని తెలుసుకోవాలి ప్రభువా. ఈ భూమి మీద ఎన్నో రకాల స్వరాలు ఉన్నాయి ప్రభువా. నిజమైన స్వరం నువ్వే ఉన్నావు ప్రభువా. నువ్వే మార్గం నువ్వే జీవం నువ్వే సత్యమైన వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్న దేవుడవు ప్రభువా. నాయన దేవాతి దేవానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. దేవా మా మధ్యన ఉన్నందుకు నీకు లెక్కలేని నీకు వందనాలు తెలియజేసుకునిచున్నాను ప్రభువా. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. నాయన ఎందుకంటే సమస్తము ప్రభువా నీ వాక్యం ద్వారా బయలుపరిచిన దేవుడవు ప్రభువా. దేవా నీ బిడ్డలు విని దాన్ని గ్రహించుటకు మీరు సహాయం దయచేయండి. మారు మనసు పొంది దాన్ని తగిన ఫలాలు ఫలించుటకు మీరు సహాయం దయచేయండి ప్రభువా. దేవా నువ్వు మా మధ్యన ఉన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. చాలా సామాన్యతలు ప్రభువా. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు లెక్కలేని వందనాలు. నీ వాక్యం ఈ మధ్యకాల సమయం ఉంది ప్రభువా. ప్రతి హృదయంలో ఫలించుటకు మీరు మీకు సహాయం దయచేయండి దేవా. ఇదిగో ప్రభువా సాయంకాల సమయం నందు దేవా నాయన దేవా నువ్వు మాతో మాట్లాడుతావు మేము నమ్ముచున్నాము ప్రభువా. ఎందుకంటే నీ మాటలు అమూల్యమైనవి ప్రభువా. ఆ ముత్యముల కంటే విలువైనవి ప్రభువా. ఓ దేవా నీకు లెక్కలేని స్తోత్రాలయ్యా. నీకు లెక్కలేని వందనాలు ప్రభు. నీ పాద సన్నిధిలో ప్రభు గడుపుట మాకు ఎంతో సంతోషమైనది ప్రభు. ఒక దినము గడుపుకుంటే 1000 దినములు శ్రేష్టం అన్నావు ప్రభు. అవును ప్రభు నీ వాక్యము తండ్రి వినేకొలిది ప్రభు. అది ఎంతో అమూల్యమైనతో వినాలనిపిస్తుంది దేవా. నాయన దేవా దాన్ని చేర్చుకునే హృదయాలుగా మమ్మల్ని ఉంచండి దేవా. ఇదిగో తండ్రి మధ్యలో సమయం ప్రభువ మాకు ఇక్కడ ఏకాత్మ దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. నువ్వు మహిమపరచుకున్నావు మేము నమ్ముచున్నాము ప్రభువ. దేవానే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను ప్రభు. మా మార్గమంతులు మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. నీ నామ ఘనత కొరకు మీరు మహిమ పొందుకోమని అడుగుచున్నాను ప్రభు. కేవలం ఒట్టిపాతలుగా మేము ఉన్నాము ప్రభు. మమ్మల్ని మీరు బలపరచండి ప్రభు. మీ స్వరం ద్వారా ప్రభు మాతో మాట్లాడమని ప్రభు. మరొకసారి ప్రభు సాయంకాల సమయం మా మధ్యకి రమ్మని ప్రభు మిమ్మల్ని మేము ఆహ్వానించుచున్నాము ప్రభు. అలుపులో అయోగ్యము ప్రభు మా ఈ చిన్న ప్రార్థన నీ పాసని చేర్చుకోమని మా ప్రభును రక్షకుడైన ప్రభునేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. దాకా తోడండి ఆయన ఇచ్చి రాజు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.